Hello everyone, welcome to TEJAS Academy. I am Pawan Kumar, Faculty of English. Let's begin with today's editorial. And before beginning with this editorial, I always tell you one thing, the most common thing is, prati video lo I teach grammar, vocabulary and sentence formation. And in every video, మీరు చేయాల్సిన పని ఏంటంటే, you have to keep a notes for vocabulary and sentence formation లో మీకు ఇచ్చే important points. And at the end of the video, there will be English section. So why wait? Please subscribe to our channel. Let's begin with the today's editorial. And ఈ ఎడిటోరియల్ ఏమి ఇచ్చాడు అంటే బార్డర్ ట్రబుల్స్ అన్నాడు. టైటిల్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి బార్డర్ ట్రబుల్స్ అని ఇచ్చాడు. మరి ఇక్కడ అంటే బార్డర్ ట్రబుల్స్ ఆన్ బ్రెగ్జిట్ అండ్ ద నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్ అన్నాడు. అంటే ఎక్కడేమన్నాడు ఆ ట్రబుల్స్ ఎక్కడ అన్నాడు ఆన్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ అంటే రూల్. ఎటువంటి రూల్ అది? బ్రెగ్జిట్ అండ్ నార్థర్న్ ఐర్లాండ్ యొక్క ప్రోటోకాల్లో బార్డర్ ట్రబుల్స్ ఉన్నాయని టైటిల్లో చెప్తున్నాడు. సో ఈ ఆర్టికల్ దేని గురించి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే సబ్ టైటిల్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా, రైట్? దిస్ ఇస్ సబ్ టైటిల్. సబ్ టైటిల్ ఈజ్ ఆల్వేస్ సెంటెన్స్ అండ్ టైటిల్ కెనాట్ బి ఎ సెంటెన్స్. మనకి ప్రతి సెంటెన్స్లో ఖచ్చితంగా మనకి ఏముంటుంది? యాజ్ యూజువల్ సబ్జెక్ట్ వర్బ్. దట్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా. సో సబ్ టైటిల్లో సబ్జెక్ట్ ఏంటంటే మనకి ద విన్స్డర్ ఫ్రేమ్వర్క్. ద విన్స్డర్ ఫ్రేమ్వర్క్ అనేది సబ్జెక్ట్ మనకి. అంటే ఇదేంటి? ఒక లీగల్ అగ్రిమెంట్ అనమాట. విన్స్డర్ యొక్క అగ్రిమెంట్ అంట. వర్బ్ వచ్చేసి మనకి ఈజ్. అంటే ఈ సబ్జెక్ట్ వర్బ్ విల్ గివ్ ద మెయిన్ ఐడియా. అండ్ మెయిన్ ఐడియా మనకు సెంటెన్స్ యొక్క మెయిన్ ఐడియా తెలిస్తే మనకు ఆ సెంటెన్స్ అనేది ఏంటో తెలుస్తుంది. మరి ఏంటంటే అంటే ద విన్స్డర్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ పాజిటివ్ స్టెప్ అంట. అదొక ఆ అగ్రిమెంట్ ఒక పాజిటివ్ స్టెప్ అంట. ఎక్కడ? ఇన్ ద టైస్ బిట్వీన్ ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద యూరోపియన్ యూనియన్. అంటే యునైటెడ్ కింగ్డమ్ అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యలో ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే అగ్రిమెంట్ ఏదైతే ఉందో విన్స్డర్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఎ పాజిటివ్ స్టెప్ అని చెప్తున్నాడు. ఇదొక మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్. మరి ఒకసారి చూద్దామా, డీటెయిల్స్లోకి వెళ్దాము. సో పాసేలో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందంటే ఇక్కడ వరకు ఉంది. సో ఇందులో మనకి ఇదొక కంప్లీట్ సెంటెన్స్. ఇందులో మనకి మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రిషి సునక్ అండ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్. ఇవి సబ్జెక్ట్స్ అండి మనకి. రెండు కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్. వర్బ్ ఏంటంటే హ్యావ్, హెల్పింగ్, అనౌన్స్డ్ V3 ఫామ్. అంటే హ్యావ్ ప్లస్ V3 అంటే జరిగింది అనమాట. అంటే వీరు అనౌన్స్ చేశారు యాక్టివ్ వాయిస్. ఎవరు అనౌన్స్ చేశారు అంటే యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ అండ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లయన్ హ్యావ్ అనౌన్స్డ్. వాళ్ళు అనౌన్స్ చేశారంటే ఏం అనౌన్స్ చేశారు అంటే ఏ న్యూ డీల్. న్యూ డీల్ ఇక్కడ ఆబ్జెక్ట్ మనకి. న్యూ డీల్ని అనౌన్స్ చేశారంట. దేనికి అంటే టు రిపేర్ చేయడానికి. డీల్ ఎందుకు? టు రిపేర్ చేయడానికి. టు రిపేర్ వాట్? పోస్ట్ బ్రెక్సిట్ డిఫికల్టీస్. అంటే ఈ పోస్ట్ అంటే తర్వాత వచ్చినటువంటి అనమాట. అంటే ఏం రిపేర్ చేయడానికి అంటే పోస్ట్ బ్రెక్సిట్ డిఫికల్టీస్ని ఎక్కడ వీటిని రిపేర్ చేయడానికి న్యూ డీల్ అనౌన్స్ చేశారనమాట. ఎక్కడ అంటే ఇన్ నార్థర్న్ ఐర్లాండ్ అంట, ఐర్లాండ్లో. ఓకేనా? ఆల్సో పేవింగ్ ద వే ఫర్ బెటర్ మోడలిటీస్ ఫర్ కోఆపరేషన్ బిట్వీన్ లండన్ అండ్ బ్రజిల్స్. అంటే వీరిద్దరి మధ్యలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావాలి. ఇక డిఫికల్టీస్ అనేవి ఎక్కడైతే బ్రెగ్జిట్ డిఫికల్టీస్ ఉన్నాయో అవి పోవాలని చెప్పేసి యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ హ్యావ్ అనౌన్స్డ్ ఏ న్యూ డీల్ అనౌన్స్ చేశారట. ఓకేనా? ఈ కాంటెక్స్ట్లో ఇది చెప్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? సో ఇందులో మనకి సబ్జెక్ట్ ఏంటంటే ద న్యూ డీల్. ఇదైతే వీరైతే న్యూ డీల్ అనౌన్స్ చేశారు కదా, ద న్యూ డీల్ ఇది ఇక్కడ మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి సిక్స్. ఇది మనకి V1లో ES కానీ S కానీ వస్తే సింపుల్ ప్రెజెంట్ జరగబోతుంది అనమాట. అంటే ద న్యూ డీల్ 6 వెతుకుతుంది అనమాట, ఫైండ్స్ అనమాట. ద న్యూ డీల్ ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేశారో ద న్యూ డీల్ 6 ఏంటి? 6 టు అడ్రస్ అంటే ఫైండ్. అంటే ద న్యూ డీల్ 6 టు అడ్రస్ ద డిస్ట్రప్షన్స్ టు ట్రేడ్. అంటే బిజినెస్లో ఉన్నటువంటి డిస్ట్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ న్యూ డీల్ పనిచేస్తుంది అని చెప్తున్నాడు. మరి మొత్తం చదువుదామా సెంటెన్స్? ద న్యూ డీల్ ఇది దాన్ని రెఫర్ చేస్తుంది. ఏ న్యూ డీల్ అంటే అది లేబల్డ్ అంటే అటాచ్డ్
ద విన్స్డార్ ఫ్రేమ్వర్క్లో అటాచ్ చేసినటువంటిది సీక్స్ డీల్ ఏదైతే ఉందో సీక్స్ టు అడ్రస్ ఫైండ్ ద డిస్ట్రప్షన్స్ టు ట్రేడ్ ఎక్కడ బిజినెస్ మధ్యలో ఉన్నటువంటి డిస్ట్రప్షన్స్ వెతుకుతుందంట బిట్వీన్ ద నార్థన్ ఐర్లాండ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద యూకేకి మరి మధ్యలో నార్థన్ ఐర్లాండ్ వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని అంటే డిస్టర్బెన్సెస్ని ఈ న్యూ డీల్ అనేది సార్ట్అవుట్ చేస్తుందంట అని చెప్తున్నాడు. ఏది అంటే కాజ్డ్ బై ద అంటే డిస్ట్రప్షన్స్ కాజ్డ్ బై ద నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ వల్ల వచ్చినట్టు డిస్టర్బెన్స్ ఏవైతే వచ్చినాయో ఈ కొత్త డేలు వచ్చేసి అది మార్చే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. క్లియర్? ఆ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో మార్చే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఏ ప్రోటోకాల్ అది? ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ. అది విచ్ వాజ్ అగ్రీడ్, ఇది పాస్ట్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని డిస్ట్రప్షన్స్ ఈ ప్రోటోకాల్తో వచ్చినాయి, వాటిని కొత్త డీల్ వచ్చేసి అడ్రస్ చేయబోతుంది అని చెప్పాడు. ఏ డీల్ అట? అది పాతది అంటే ప్రోటోకాల్. ఏ ప్రోటోకాల్ అంటే విచ్ వాజ్ అగ్రీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్రెక్సిట్. అది ఏదైతే ఉందో దానిలో వచ్చిన డిస్ట్రప్షన్స్ని ఈ న్యూ డీల్ అనేది అడ్రస్ చేస్తాడట అని చెప్తున్నాడు ఈ కాంటెక్స్లో. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి నార్థన్ ఐర్లాండ్ అనేది మనకి సబ్జెక్ట్. వుడ్ రిమైన్ ఇది వర్బ్. వుడ్ రిమైన్ అలాగే ఉంటుందన్నమాట. ఇది మనకు వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ అండ్ V1 రిమైన్ అనేది. వుడ్ రిమైన్ అంటే పాసిబిలిటీ ఉంది, అలాగే ఉంటుంది. అంటే నార్థన్ ఐర్లాండ్ వుడ్ రిమైన్ అది అలాగే ఉంటుందని చెప్తున్నాడు. మరి దీనికి రెండు వర్బ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటే వర్బ్ రైట్. ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. ఇందులో ఏమన్నాడు? ద న్యూ డీల్ అనేది ఇవన్నీ సార్ట్అవుట్ చేస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పారు? ఈ స్టేట్మెంట్లో దే హ్యావ్ అనౌన్స్డ్ ఎ న్యూ డీల్ అని చెప్పారు. ఈ స్టేట్మెంట్లో ఏం చేశారంటే అండర్ ద ప్రోటోకాల్, ఏదైతే ప్రోటోకాల్ అనౌన్స్ చేస్తారో అండర్ ద ప్రోటోకాల్ ఏంటంట, నార్థన్ ఐర్లాండ్ వుడ్ రిమైన్ అలాగే ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్స్ సింగిల్ మార్కెట్గా అలాగే ఉంటుందంట. ఫర్ గూడ్స్ అండ్ వుడ్ ఆపరేట్, ఇది కూడా వర్బేనండి. అంటే నార్థన్ ఐర్లాండ్ వుడ్ ఆపరేట్ అండ్ రిమైన్ అనమాట అండర్ ద యూఈ కస్టమ్స్ రూల్స్. యూఈ కస్టమ్స్ రూల్స్లో కూడా అది అలాగే ఉంటుందట, ఆపరేట్ కూడా అలాగే చేస్తుందట అండర్ ద ప్రోటోకాల్ అని చెప్తున్నాడు. క్లియర్? ఏ రూల్స్ అట అంటే అక్కడ మళ్ళీ విచ్ ఇచ్చాడు. విచ్ రెఫర్స్ టు రూల్స్ విచ్ would be implemented, the rules which would be implemented by creating a customs border between Northern Ireland and the UK. ఈ రెండింటి మధ్యలో క్రియేట్ చేసే రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ నార్థన్ ఐర్లాండ్ వుడ్ ఆపరేట్ అని చెప్తున్నాడు. క్లియర్? ఒకసారి చూడండి. అండర్ ద ప్రోటోకాల్ నార్థన్ ఐర్లాండ్ వుడ్ రిమైన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్స్ సింగిల్ మార్కెట్ అలాగే ఉంటుందట. ఫర్ గూడ్స్ అండ్ వుడ్ ఆపరేట్ అండర్ EU customs rules. ఏ రూల్స్ అవి? విచ్ వుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై క్రియేటింగ్ ఏ కస్టమ్స్ బార్డర్ బిట్వీన్ నార్థన్ ఐర్లాండ్ అండ్ ద UK అనమాట. ఇవి అంతా కూడా దీని గురించి మాట్లాడుతుంది. ఈ సబ్జెక్ట్ మనకి ఓకేనా. సబ్జెక్ట్ వర్బ్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ వరకు ఉంది చూడండి. ఇదంతా కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ అంటే ఇందులో ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, ఇందులో సబార్డినేట్ క్లాసెస్ ఉంటాయి. సబార్డినేట్ క్లాస్ ఎలా ఐడెంటిఫై అంటే విచ్, హూ, వాట్, దట్ అని అలా వస్తుంటాయి. ఏది వచ్చినా కూడా మనకి మెయిన్ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మెయిన్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి దిస్ అనేది మెయిన్ సబ్జెక్ట్. రేజ్డ్ ఇది వర్బ్ టు. అంటే దిస్ రేజ్డ్ అంటే అది రేస్ చేసింది అనమాట. ఇది రేస్ చేసింది అనమాట. ఏం రేస్ చేసింది చూద్దాం. ఈవెన్ వైల్ ద ప్రోటోకాల్, ఏదైతే ప్రోటోకాల్ ఉందో, even while the protocol was being plus V3, this is passive voice. Even while the protocol was being hammered out, అంటే దాన్ని ఒక మంచిగా చేసినా కూడా hammered out in 2019, దాన్ని బాగా చేసినా కూడా ఏమంటే ఇది ఈవెన్ వచ్చినప్పుడు మనకి ఇది పాజిటివ్ ఉంది తర్వాత కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏందన్నా నెగిటివ్ ఇస్తుంది. అంటే ఈవెన్ కానీ హవెవర్ కానీ దో కానీ దే రేజ్ అపోజిట్, అంటే దే కనెక్ట్ అపోజిట్ ఐడియాస్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈవెన్ వైల్ ద ప్రోటోకాల్ వాజ్ బీయింగ్ హ్యామర్డ్ అవుట్ ఇన్ 2019, బాగా అంటే దాన్ని ఒక మంచి ఉద్దేశంతో చేసినా కూడా దిస్ రేజ్డ్ కన్సర్న్, ఆ ప్రోటోకాల్ అయితే ఉందో దిస్ రెఫర్స్ టు ద ప్రోటోకాల్, దిస్ రేజ్డ్ కన్సర్న్స్ అంటే వరీస్ అనమాట, ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ అమాంగ్ సమ్ యూనియనిస్ట్ మధ్యలో, ఇంక్లూడింగ్ ఎవరు? మెంబర్స్ ఆఫ్ ద డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ DUP. ఎవరు వాళ్ళు అంటే హూ రెఫర్స్ టు DUP,
హూ హ్యావ్ సిన్స్ ప్రొటెస్టెడ్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో ఇప్పటివరకు ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట దిస్ అగ్రిమెంట్ బై రిఫ్యూజింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్. ఈ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ సంబంధించిన దానిలో వీళ్ళు ఎవరైతే సిన్స్ ఈ ప్రోటోకాల్ని అగెనెస్ట్ అంటే ఈ ప్రోటోకాల్ని అగెనెస్ట్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అంటే దిస్ ప్రోటోకాల్ రేజ్డ్ కన్సర్న్స్ అమాంగ్ సమ్ యూనియనిస్ట్ ఇంక్లూడింగ్ మెంబర్స్ ఆఫ్ DUP. ఎవరు వాళ్ళు హూ హ్యావ్ సిన్స్ ఇప్పటివరకు సిన్స్ అంటే స్టిల్ నౌ అనమాట ప్రొటెస్టెడ్ దిస్ అగ్రిమెంట్ బై రిఫ్యూజింగ్ టు పార్టిసిపేట్ చేయొద్దు అని డిసైడ్ అయిపోయి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్లో పార్టిసిపేట్ చేయొద్దని ఎవరైతే డిసైడ్ అయ్యారో వాళ్ళ గురించి వాళ్ళ మధ్యలో కన్సర్న్స్ రేజ్ చేసింది అని చెప్తున్నాడు. ఏ అగ్రిమెంట్ అదంటే గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అంటే విచ్ బ్రాట్ పీస్ టు ఐర్లాండ్. అంటే ద అగ్రిమెంట్ విచ్ బ్రాట్ తీసుకొచ్చింది పీస్ తీసుకొచ్చింది టు ఐర్లాండ్ ఫాలోయింగ్ డికెట్స్ ఆఫ్ వాయిలెన్స్. ఎన్నో సంవత్సరాల నుంచి వాయిలెన్స్ అవుతున్నాయి కానీ ఈ అగ్రిమెంట్ అనేది ఒక పీస్ని తీసుకొచ్చింది. కానీ ఈ ప్రోటోకాల్ అయితే ఉందో కొన్ని కన్సర్న్స్ రేజ్ చేసింది అని చెప్తున్నాడు. దిస్ ఇస్ కంప్లీట్లీ పాస్ట్ అండ్ జరిగింది అని చెప్తున్నాడు. ఎవరి మధ్యలో అంటే వీరి మధ్యలో అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఫ్రీ ట్రేడ్ అనేది మనకి సబ్జెక్ట్. విల్ B+V3 ప్యాసివ్ వాయిస్. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. సో ఫ్రీ ట్రేడ్ విల్ బి ప్రిజర్వ్డ్ అంటే ప్రొటెక్టెడ్ సేవ్డ్ అంటాం కదండి. అంటే ఇక్కడ ఏంటంట ఫ్రీ ట్రేడ్ విల్ బి ప్రొటెక్టెడ్ అనమాట ప్రిజర్వ్డ్ అని చెప్తున్నాడు. ఎక్కడ అండర్ ద న్యూ డీల్. ఏదైతే న్యూ డీల్ వీళ్ళు అనౌన్స్ చేశారో ఎవరు ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు అనౌన్స్ చేశారు అండర్ ద న్యూ డీల్ ఏంటంట ఫ్రీ ట్రేడ్ విల్ బి ప్రిజర్వ్డ్ బై సెట్టింగ్ అప్ గ్రీన్ అండ్ రెడ్ లైన్స్ అండ్ గ్రీన్ లైన్స్ పెట్టడం ద్వారా ఇది ఒక ఫ్రీ డీల్ అనేది ఒక ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు అండర్ ద న్యూ డీల్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఈ స్టేట్మెంట్లో మనకి సబ్జెక్ట్ వచ్చేసి దిస్, వర్బ్ వచ్చేసి వుడ్, హెల్పింగ్ వర్బ్ ఇది, అండ్ లీడ్ అనేది V1 ఫామ్. సో దిస్ వుడ్ లీడ్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ దిస్ రెఫర్స్ టు వాట్ ద న్యూ డీల్. ఓకేనా. సో ఇన్ థియరీ దిస్ వుడ్ లీడ్ అంటే ద న్యూ డీల్ వుడ్ లీడ్ బెటర్ అవైలబిలిటీ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ ఇన్ నార్థర్న్ ఐర్లాండ్ మార్కెట్స్ అని చెప్తున్నాడు. ఈ న్యూ డీల్ అయితే ఉందో అంటే బ్రిటిష్ యొక్క గూడ్స్ని అవైలబుల్గా తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక్కడ నార్థర్న్ ఐర్లాండ్ మార్కెట్స్లోకి అని చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ మెడిసిన్స్ అండ్ సమ్ ఫుడ్స్ అన్నాడు. దిస్ ఇస్ ఓకే. ఈ స్టేట్మెంట్లో ఆ డీల్ అనేది ఈ విధంగా అంటే బ్రిటిష్ యొక్క గూడ్స్ని ఈ మార్కెట్స్లోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి దిస్ అరేంజ్మెంట్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ వుడ్ అండి, అండ్ ప్రొటెక్ట్ V1 ఫామ్, వుడ్ ప్రొటెక్ట్, అండ్ రెండు వర్బ్స్ ఉన్నాయి వుడ్ రీస్టోర్. అంటే దిస్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దిస్ అరేంజ్మెంట్ వుడ్ ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ వుడ్ రీస్టోర్ చేస్తుంది అనమాట చెప్తున్నాం. దిస్ అరేంజ్మెంట్ ఎవరు చెప్పారు అంటే మిస్టర్ సునాక్ సెడ్, అతను చెప్పాడు ఏమని వుడ్ ప్రొటెక్ట్ చేస్తుందని. ఏంటి నార్థర్న్ ఐర్లాండ్స్ ప్లేస్, నార్థర్న్ ఐర్లాండ్లో ఒక ప్లేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇన్ ద యూనియన్ అన్నాడు. అండ్ ఆల్సో రీస్టోర్డ్ అంటే దిస్ అరేంజ్మెంట్ రీస్టోర్స్ ఇట్స్ పీపుల్స్ సోవరెనిటీ అన్నాడు. అంటే వాళ్ళ యొక్క సోవరెనిటీ కూడా ఇది రీస్టోర్ చేస్తుంది అని పాజిటివ్గా చెప్పాడు ఈ డీల్ ఏదైతే ఉందో అని చెప్పాడు. ఎవరు మిస్టర్ సునాక్ సెడ్ అని చెప్తున్నాడు. సో ఇదంతా పాజిటివ్లో ఉంది కదా. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. హౌఎవర్ వచ్చిందంటే ఇట్ ఈస్ గోయింగ్ అగెనిస్ట్ అనమాట, దానికి అపోజిట్ వెళ్తుంది. ఇది పాజిటివ్ ఉంటే అది నెగిటివ్ ఉంటుంది. మరి హౌఎవర్ అయినా కూడా ఏంటంటే ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద విండ్స్ ఆర్ ఫ్రేమ్వర్క్, ఇది వర్బ్ ఏది ఈజ్ అండి, ఇది సబ్జెక్ట్. హౌఎవర్ ద విండ్స్ ఆర్ ఫ్రేమ్వర్క్ ఏది అగ్రిమెంట్ ఉందో ఈజ్ ఫార్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్డ్ ఏ విధంగా యాజ్ ఎ వర్కింగ్ అరేంజ్మెంట్. అంటే ఇది వర్కింగ్ అరేంజ్మెంట్ అవ్వాలంటే మాత్రం చాలా దూరం ఉంది. ఫార్ ఫ్రమ్ అంటే అవే ఫ్రమ్ అంటే ఇంకా దూరం ఉంది, ఇంకా అవ్వాల్సి ఉంది. ఎంత చెప్పినా పాజిటివ్ ఉన్నా ఇది వర్క్లోకి రావాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ సునాక్, వర్బ్ వచ్చేసి ఈజ్ లైక్లీ టు ఫేస్. సో మిస్టర్ సునాక్ ఈజ్ లైక్లీ టు ఫేస్ అంటే ఫేస్ చేసే అవకాశం ఉంది అనమాట. లైక్లీ టు ఫేస్ ఏంటంట ఏ బ్యాక్ లాష్ అంటే క్రిటిసిజం అనమాట. క్రిటిసిజం ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ సమ్ హార్డ్ లైన్ బ్రెగ్జిటీర్స్ విత్ ఇన్ హిస్ పార్టీ. అంటే ఎక్కడి నుంచి అంటే సమ్ హార్డ్ లైన్ బ్రెగ్జిటీర్స్ నుంచి తన పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉందట. దేనికి?
ఫర్ అంటే హీఈస్ లైక్లీ టు ఫేస్ ఏ బ్యాక్లాగ్ ఫర్ వాట్ సమ్ సీ యాజ్ ద కంటిన్యూయింగ్ వైడ్ అప్లికబిలిటీ ఆఫ్ ఈఈ కస్టమ్స్ రూల్స్ అంటే యునైటెడ్ యూరోపియన్ రూల్స్ ఇన్ నార్థర్న్ ఐర్లాండ్. అంటే వాళ్ళ ఎప్పటి నుంచి పాతుకుపోవడం అంటే కంటిన్యూయింగ్ వైడ్ అప్లికబిలిటీ ఆఫ్ దీస్ కస్టమ్ రూల్స్ మా దగ్గర ఏంటి అని ఎవరైతే చూస్తారో వాళ్ళ నుంచి అతను వ్యతిరేకత తీసుకునే అవకాశం ఉంది. అంటే అతనికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో ఆఫ్ కన్సర్న్ ఏంటంటే ఈజ్ దాట్ ద స్టార్ మౌంట్ బ్రేక్ ఏంటంటే అదంటే అన్ ఎమర్జెన్సీ మెజర్. ఏదైతే దాన్ని ఎమర్జెన్సీ మెజర్గా కన్సిడర్ చేశాడు. ఏదైతే ఎమర్జెన్సీ మెజర్ అది దట్ వుడ్ అది అలో చేస్తుందట. ఎమర్జెన్సీ మెజర్ ఏదైనా ఎప్పుడైనా సడన్గా బ్రేక్ చేయాలనుకుంటే అన్ ఎమర్జెన్సీ మెజర్ దట్ అలో నార్థర్న్ ఐర్లాండ్స్ డివాల్వ్డ్ గవర్నమెంట్ అంటే గివెన్ పవర్స్ అంటే ట్రాన్స్ఫర్ పవర్స్ టు గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో దట్ అలౌ దిస్ గవర్నమెంట్ టు ఎక్స్పీడియంట్లీ అంటే అడ్వాంటేజెస్లీ హాల్ట్ అంటే స్టాప్. అంటే ఈ ఎమర్జెన్సీ మెజర్ ఏదైతే ఉందో ఇది ఒక కన్సర్న్. అంటే ఆఫ్ కన్సర్న్ ఈస్ దట్ ఎనీ ఎమర్జెన్సీ మెజర్ దట్ వుడ్ అలౌ నార్థర్న్ ఐలాండ్స్ డివల్వ్డ్ గవర్నమెంట్ అంటే ట్రాన్స్ఫర్ ద పవర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటాం కదా, ఇలా ట్రాన్స్ఫర్డ్ పవర్ టు ద గవర్నమెంట్. దేనికి టు ఎక్స్పీడియంట్లీ అడ్వాంటేజెస్లీ హాల్ట్ అంటే స్టాప్ చేయడానికి అవకాశం ఉంటుందంట. దేనికి ఏం స్టాప్ చేయడానికి అంటే ఎనీ న్యూ EU laws from being అంటే stop from being imposed on the province. అంటే ఈ నార్థర్న్ నెదర్లాండ్స్లో EU రూల్స్ ఏవైతే కొత్తగా వస్తాయో వాటిని ఆపేయడానికి వీళ్ళకి ఒక అధికారం అయితే ఉంది అని చెప్తున్నాడు క్లియర్గా. అంటే అది చెప్తున్నాడు ఆఫ్ కన్సర్న్ ఈజ్ దట్ ద ఎమర్జెన్సీ మెజర్ దట్ అలౌస్ అని చెప్తున్నాడు, దట్ వుడ్ అలౌ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ దిస్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ ఏ మెజర్ ఇక్కడ డాష్ పెట్టాడంటే ఈస్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఏ మెజర్ దట్ నంతులెస్ సంబంధం లేకుండా నంతులెస్ ద గవర్నమెంట్ ఇన్ వెస్ట్ మినిస్టర్స్లో ఉన్న గవర్నమెంట్ కూడా సంబంధం లేకుండా రీటైన్స్ అంటే హోల్డ్స్ అంటే ద మెజర్ హోల్డ్స్ ఏదైతే ఇది ఎమర్జెన్సీ మెజర్ అంటున్నాం కదా దాని గురించి. అంటే మెజర్ దట్ హోల్డ్స్ కంటిన్యూస్ అనమాట. ద రైట్ని పట్టుకుంటుంది. ఏ విధంగా టు వెటో రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ లాస్ ఏవైతే ఇక్కడ ఈ ప్రావిడెన్స్లో వాళ్ళు అధికారం చెలాయించాలి, వాళ్ళ రూల్స్ని ఇంపోజ్ చేయాలని ట్రై చేస్తే ఆ మెజర్ అయితే ఎవరికి ఉంది? ఈ గవర్నమెంట్కి ఉంది. ఏది నెదర్న్ ఐర్లాండ్స్ గవర్నమెంట్కి ఉంది అని చెప్తున్నాడు. అంటే దే హ్యావ్ రైట్ టు రిజెక్ట్ అనమాట. వెటో అంటే రిజెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఇదంతా కూడా చెప్తున్నాడు కాన్సెప్ట్లో. తేడా కొట్టేస్తే వాళ్ళకి అవకాశం ఉందని చెప్తాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మన సబ్జెక్ట్ వచ్చేసి విచ్ వే ద స్కేల్ టిప్స్ వితిన్ నార్థర్న్ ఐర్లాండ్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి విల్ కమ్ డౌన్ టు అనమాట. ఇది వర్బ్. అంటే ఇదంతా కూడా నౌన్ క్లాస్, అదంతా కూడా సబ్జెక్ట్. అంటే విచ్ వే ద స్కేల్ టిప్స్ విత్ ఇన్ నార్థర్న్ ఐలాండ్ ఏ విధంగా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ప్రాస్ అండ్ యాంటీ EU కస్టమ్స్ రూల్స్ అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కలుపుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ విల్ కమ్ డౌన్ టు అంటే వస్తుంది అనమాట. ఇక్కడ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ వస్తుంది అనమాట బిట్వీన్ ద యూనియనిస్ట్ అండ్ రిపబ్లికన్స్ వీళ్ళ మధ్యలోకి వస్తుంది. తేడా కొట్టేస్తే వచ్చే అవకాశం ఉంది ఇన్ ద ప్రావిన్స్ అనమాట. ఏదైనా ఈ రూల్ ఓకే వచ్చింది, తీసుకొచ్చారు, వాళ్ళు అనౌన్స్ చేశారు, కానీ దాని నుంచి ఏదైనా జరిగినా సరే దే ఆర్ రెడీ టు కమ్. యూనియనిస్టులు కానీ రిపబ్లికన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే దే విల్ కమ్ డౌన్ టు ద బ్యాలెన్స్ ఆఫ్ ద పవర్ బిట్వీన్ యూనియనిస్ట్ అండ్ రిపబ్లికన్ చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి దిస్ పోస్ట్ బ్రెక్సిట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హ్యాస్ హెల్పింగ్ అండ్ గాన్ V3 ఫామ్ అంటే జరిగింది, హ్యాస్ గాన్ వెళ్ళింది అనమాట. సో అంటే దిస్ పోస్ట్ బ్రెక్సిట్ అగ్రిమెంట్ పర్ హ్యావ్ హ్యాస్ గాన్ వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. ఎట్లా చూద్దాం మరి.
నెవర్త్లెస్ అంటే సంబంధం లేకుండా. నెవర్త్లెస్ యాజ్ ఎ ప్రాగ్మాటిక్ కాంప్రమైజ్ విత్ ద EU, అంటే ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ వర్కౌట్ అయ్యేది అనమాట. అంటే ప్రాక్టికల్ కాంప్రమైజ్ విత్ ద EU, యునైటెడ్ యూరోపియన్ నేషన్స్. అంటే నెవర్త్లెస్ సంబంధం లేకుండా, అంటే అది అయినా కూడా, అంటే నెవర్త్లెస్ అంటే ఆల్దో అన్నమాట. ఆల్దో యాజ్ ఎ ప్రాగ్మాటిక్ కాంప్రమైజ్ విత్ ద EU, దిస్ పోస్ట్ Brexit agreement perhaps has gone the furthest of any such plan by the UK conservatives to arrive at a formula that could work on the grounds while upholding London's obligations under the withdrawal agreement. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ప్రాక్టికల్ అప్రోచ్ అయినా కూడా చాలా టైం పట్టింది అని చెప్తున్నారు. అంటే ద అగ్రిమెంట్ హ్యాస్ గాన్ ఫర్దెస్ట్ ఆఫ్ ఎనీ సచ్ ప్లాన్ బై యూకే కన్జర్వేటివ్స్ టు అరైవ్ ఎట్ ఏ ఫార్ములా అన్నాడు. చాలా టైం పట్టింది, ఇప్పటికే చాలా టైం పట్టింది. ఇదైతే అది ఇక్కడ ఫార్ములా ఎటువంటి ఫార్ములా అంటే దట్ కుడ్ వర్క్ ఆన్ గ్రౌండ్స్, అంటే అది పనిచేసే ఫార్ములా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ యొక్క ఏంటి నెవర్త్లెస్ యాజ్ ఎ ప్రాగ్మాటిక్ కాంప్రమైజ్ అయినా కూడా ఇది చాలా టైం పట్టింది అని చెప్తున్నాడు. ఇదంతా కూడా కాన్సెప్ట్. అది ప్రాగ్మాటిక్ అప్రోచ్ అయినా కూడా ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద క్లోజ్ కార్పొరేషన్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి విల్ బీ ప్లస్ V3, దిస్ ఈస్ ప్యాసివ్ వాయిస్. అంటే ద క్లోజ్ కార్పొరేషన్ విల్ బీ హెరాల్డెడ్. హెరాల్డెడ్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇండికేటెడ్ అనమాట. అంటే ద క్లోజ్ కార్పొరేషన్ విల్ బి ఇండికేటెడ్ అని చెప్తున్నాడు. మరి ఏంటంటే చూద్దాం కాన్సెప్ట్. దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఈవెన్ మోర్ దెన్ ద స్పెసిఫిక్స్ ఆఫ్ ద హౌ పొటెన్షియల్ రింకిల్స్ గైడ్ లైన్స్ ఆన్ ద రింకిల్స్ అంటే మరకలు అంటాం కదా, రింకిల్స్ ఆన్ ద ఐరిష్ అంటే మరకలు ఎవరైతే ఉన్నాయో ఆన్ ద ఐరిష్ దట్ ఆర్ ఐరన్ అవుట్ అయినా కూడా, అంటే ఐరన్ అవుట్ అంటే అయినా కూడా, ఐరన్ నాకు తీసేసినా కూడా ఏంటంట ద క్లోజ్ కోఆపరేషన్ దట్ లెడ్ టు విన్స్డార్స్ ఫ్రేమ్వర్క్, ఏదైతే ఈ క్లోజ్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దట్ లెడ్ టు విన్స్డార్ ఫ్రేమ్వర్క్ విల్ బి ఇండికేట్ అయ్యే అవకాశం ఉంది అన్నాడు. ఇండికేటెడ్ అంటే హెరాల్డెడ్ యాజ్ ద స్టార్ట్ ఆఫ్ ఏ పాజిటివ్ ఫ్రేజ్, అంటే పాజిటివ్ ఫ్రేజ్గా ఈ క్లోజ్ కోఆపరేషన్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్వర్క్ అనేది పాజిటివ్ ఫ్రేజ్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇన్ ద అదర్వైజ్ వ్యారీ మూడ్ దట్ హ్యాస్ ఎక్కడ ఇన్ ద అంటే పాజిటివ్ ఫేజ్ ఇన్ ద నెగిటివ్ అనమాట. అంటే నెగిటివ్లో పాజిటివ్ తీసుకొచ్చే అవకాశం ఉంది అన్నాడు. వెరీ మూడ్ దట్ హ్యాస్ స్ప్రెడ్ ద యూకే అండ్ యూఏ రిలేషన్షిప్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్, ఏదైతే రీసెంట్ ఇయర్స్లో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఇదొకటి మంచి అవకాశం ఉందని చెప్పాడు. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్. ఇక్కడ ఒకేబులరీ చూద్దామా. ఈ ఫస్ట్ వర్డ్ ప్రిజర్వ్ అంటే మనకి వర్బ్ అండి. ద మీనింగ్ ఆఫ్ ప్రిజర్వ్ ఈస్ మెయింటైన్ సంథింగ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఆర్ ఎగ్జిస్టింగ్ స్టేట్, అంటే మెయింటైన్ సంథింగ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఆర్ ఎగ్జిస్టింగ్ స్టేట్. సినోనిమ్స్ వచ్చేసి మనకి కన్జర్వ్, మెయింటైన్, ప్రొటెక్ట్, గాడ్. యాంటోనిమ్స్ వచ్చేసి మనకి డిస్ట్రాయ్, ఇగ్నోర్, డిస్రిగార్డ్, ఇంపేర్. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రీటైన్. రీటైన్ అంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. ద మీనింగ్ ఆఫ్ రీటైన్ ఇట్స్ టు కంటిన్యూ టు హ్యావ్ వన్స్ పొసెషన్ ఆర్ పవర్. టు కంటిన్యూ టు హ్యావ్ వన్స్ పొసెషన్ ఆర్ పవర్. సో సినోనిమ్స్ వచ్చేసి కీప్, హోల్డ్, విత్ హోల్డ్. యాంటోనిమ్స్ వచ్చేసి రిలింక్విష్ అంటే గివ్ అప్, సెడ్ అండ్ డిస్కార్డ్. నెక్స్ట్ వెటో అంటే మనకి ఇట్స్ ఎ వర్బ్. వెటో మీనింగ్ ఏంటంటే టు రిఫ్యూజ్ టు అలౌ సంథింగ్, అంటే రిజెక్ట్ చేయడం. సినోనిమ్స్ వచ్చేసి రిఫ్యూజ్, డిస్మిస్, డిసప్రూవ్, షట్ డౌన్. యాంటోనిమ్స్ వచ్చేసి అప్రూవ్, రాటిఫై, కన్ఫర్మ్, సపోర్ట్, అడ్మిట్. అండ్ హెరాల్డ్ అంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. ద మీనింగ్ ఆఫ్ హెరాల్డ్ ఈస్ టు బీ ఏ సైన్ అంటే ఇండికేటర్, టు బీ ఏ ఇండికేటర్ దట్ సంథింగ్ ఇంపార్టెంట్, టు బీ ఏ ఇండికేటర్ దట్ సంథింగ్ ఇంపార్టెంట్ ఆఫ్ ఎన్ గుడ్ అండ్ ఈజ్ స్టార్టింగ్ టు హ్యాపెన్.
అంటే ఇదొక గుడ్ సైన్ అని చెప్పొచ్చు, ఇంపార్టెంట్ సైన్ అని చెప్పొచ్చు హెరాల్డ్ అని చెప్పేసి. వాట్ ఆర్ ద సినోనిమ్స్ వచ్చేసి దే ఆర్ సిగ్నల్, ఇండికేట్, ఆగా. వాట్ ఆర్ ద యాంటోనిమ్స్? దే ఆర్ కన్సీల్ అంటే హైడ్, సప్రెస్ స్టాప్ అనమాట, విత్హోల్డ్ రీకాల్. నెక్స్ట్ వర్డ్ ప్రాగ్మాటిక్. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐసి దే ఆర్ అడ్జెక్టివ్స్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్, ఎస్పెషల్లీ వెన్ మేకింగ్ డెసిషన్స్. సినోనిమ్స్ వచ్చేసి మనకి ప్రాక్టికల్, సెన్సిబుల్, రియలిస్టిక్, లాజికల్, రేషనల్, సినికల్. యాంటోనిమ్స్ వచ్చేసి మనకి ఐడియలాస్టిక్, విజనరీ, ఇమాజినేటివ్, అన్రియలిస్టిక్. సో మనకి నెక్స్ట్ వర్డ్ ఎక్స్పీడియంట్లీ అంటే ఇట్స్ అన్ అడ్వర్బ్. ఎక్స్పీడియంట్లీ అంటే మనకి కన్వీనియంట్లీ, అడ్వాంటేజియస్లీ అనమాట. కన్వీనియంట్లీ, అడ్వాంటేజియస్లీ అంటే ఇన్ ఏ వే దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఆర్ యూస్ఫుల్ in a particular situation but sometimes not morally acceptable. అంటే ఇక్కడ ఏంటంటే కన్వీనియంట్లీ, అడ్వాంటేజియస్లీ అనమాట. నెక్స్ట్ వర్డ్ ప్రావిన్స్ ఇట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ నౌన్. ప్రావిన్స్ అంటే ఏ డివిజన్ ఆఫ్ ఎ కంట్రీ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్. its own government. wrinkles is a noun. wrinkles అంటే మనకి ఏ క్లెవర్ ఇన్నోవేషన్ ఆర్ యూస్ఫుల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్వైస్. అంటే గైడ్ లైన్, రింకిల్స్ అంటే గైడ్ లైన్స్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ పర్వేడ్ ఈజ్ ఎ వర్బ్. ద మీనింగ్ ఆఫ్ పర్వేడ్ అండ్ మీనింగ్ ఏంటంటే టు స్ప్రెడ్ త్రూ ఆల్ పార్ట్స్ ఆఫ్ సంథింగ్. టు స్ప్రెడ్ త్రూ ఆల్ అంటే స్ప్రెడ్ అనమాట. పర్వేడ్ అంటే టు స్ప్రెడ్ త్రూ ఆల్ పార్ట్స్ ఆఫ్ సంథింగ్. సినోనిమ్స్ వచ్చేసి మనకి పర్మీట్, ఫిల్ అండ్ సఫ్యూజ్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ప్రపోజిషన్. బోత్ వర్క్ టుగెదర్ అండ్ మేక్ వన్ మీనింగ్. ఇందులో ఫ్రేజల్ వర్బ్ వచ్చేసి మనకి హ్యామర్ అవుట్ అంటే టు అరైవ్ ఎట్ అన్ అగ్రిమెంట్ ఆర్ సొల్యూషన్. ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిస్కషన్. అంటే టు అరైవ్ ఎట్ ఎ కంక్లూజన్ అనమాట. ఐరన్ అవుట్ మీన్స్ to remove problems or find solutions. Ironed out అన్నది. నెక్స్ట్ ఇందులో ఒక ఇడియం ఉంది. ఇడియం అంటే ఏంటి? ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ బట్ డోంట్ గివ్ ద మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్, దట్ గివ్ డిఫరెంట్ మీనింగ్ ఫ్రమ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏంటంటే ఇక్కడ పేవింగ్ ద వే అన్నాడు. పేవింగ్ ద వే అంటే టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ ఫర్ సమ్వన్ టు డూ సంథింగ్. అంటే టు మేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు డూ ఈజియర్ అనమాట. సో వొకాబులరీ చూసారు కదా. ఇక లాస్ట్ సెషన్ మనకి క్లియర్గా స్పాటింగ్ ఎర్రర్స్. ఈ స్టేట్మెంట్లో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ది స్టేట్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏ, బి, సి అండ్ డి మనకి. ఓకేనా? ఇందులో మనకి ఏలో ఉందా, ఎర్రర్ బిలో ఉందా, లేకపోతే సిలో ఉందా, డిలో ఉందా చూసుకుందాం. ఎక్కడ ఎర్రర్ లేకుంటే ఆన్సర్ ఏంటి మనకి? నో ఎర్రర్స్, ఈ. సో చదుదామా? ద న్యూ డీల్ లేబల్డ్ ద Windsor framework seek to address disruptions to trade between Northern Ireland and the rest of the UK. ఇందులో మనకి ఎర్రర్ వచ్చేసి సిలో ఉంది. ద న్యూ డీల్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఇట్ ఈస్ సింగులర్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ ద వర్బ్ సీక్. ఇక్కడ ద న్యూ డీల్ లేబల్డ్ అంటే అటాచ్డ్ టు ద విన్స్డర్ ఫ్రేమ్వర్క్ సీక్స్ అనాలి. ఇట్ షుడ్ బి సీక్స్. మనకి సబ్జెక్ట్ సింగిల్ అయితే వర్బ్ లేస్ కానీ లేకపోతే ఈడీ కానీ యాడ్ చేయాలి. అంటే ద న్యూ డీల్ సీక్స్ టు అడ్రస్ ద డిస్ట్రప్షన్స్ అనాలి. ఆన్సర్ క్లియర్లీ మనకి సీలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ థియరీ దిస్ వుడ్ లీడ్ ఫర్ బెటర్ అవైలబిలిటీ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ ఇన్ ద నార్దర్న్ ఐర్లాండ్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ మెడిసిన్స్ అండ్ సమ్ ఫుడ్స్ అన్నాడు. ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందంటే మనకి ఏలో ఉంది. ఎప్పుడు లీడ్ వచ్చినా మనకి 2 వస్తుంది, మనకి ప్రపోజిషన్ 2 వస్తుంది, ఫర్ రాదు. సో ఎర్రర్ మనకి ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి చూడండి. యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ అండ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ హ్యావ్ అనౌన్స్డ్ ఏ న్యూ డీల్ టు రిపేరింగ్ పోస్ట్ బ్రెక్సిట్ డిఫికల్టీస్ ఇన్ నార్దర్న్ ఐర్లాండ్, ఆల్సో పేవింగ్ ద వే ఫర్ బెటర్ modalities
ఫర్ కోఆపరేషన్ బిట్వీన్ లండన్ అండ్ బ్రజల్స్ అన్నాడు. ఇందులో ఎర్ర ఎక్కడ వస్తుందంటే మనకి బీలో ఉంది. మనకి ఎప్పుడు 2 వచ్చినా ఇది ప్రిపోజిషన్ అవ్వదు కాబట్టి రీజన్ తెలియజేసినప్పుడు మనకి V1 ఫామ్ యూజ్ చేయాలి. అంటే రిపేర్ ఎప్పుడు మనకి V1 ఫామ్ వచ్చినా మనకి 2 ఎప్పుడు వచ్చినా V1 ఫామ్ యూజ్ చేయాలి. టు రిపేర్ అనాలి. టు రిపేరింగ్ ఈజ్ రాంగ్. సో ఎర్రర్ బీలో ఉంది. నెక్స్ట్, ఈవెన్ వైల్ ద ప్రోటోకాల్ వాస్ బీయింగ్ హ్యామర్డ్ అవుట్ అంటే అరైవ్డ్ ఎట్ ఏ సొల్యూషన్, హ్యామర్డ్ అంటే అరైవ్డ్ ఎట్ ఏ సొల్యూషన్ ఇన్ 2019, దిస్ రేజ్డ్ కన్సర్న్ అమాంగ్ some unionists, including members of the Democratic Union Party who have since protested this arrangement by refuse to participate in the political institutions of the Good Friday Agreement అన్నాడు. ఇందులో ఎర్ర ఎక్కడ ఉందంటే మనకి డీలో ఉంది. ఎప్పుడు ప్రపోజిషన్స్ వచ్చిన బై కానీ, ఫ్రమ్ కానీ, ఫర్ కానీ, ఏది ఆఫ్ కానీ, ఇన్ కానీ మనకి ప్రపోజిషన్ వచ్చినప్పుడు వర్బ్ ఐఎన్జీలో ఉండాలి, V4లో ఉండాలి. సో బై రిఫ్యూజింగ్ అనాలి. ఇక్కడ మనకి బై రిఫ్యూజింగ్ అనాలి. ఆఫ్టర్ ప్రిపోజిషన్ ఐఎన్జీ ఫామ్లో ఉండాలి వర్బ్ కూడా. ఎర్ర వచ్చేసి మనకి డీలో ఉంది. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'll come up with another editorial. Thank you. See you. Please subscribe to our channel.